వేరే ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మన గ్రామీణ ప్రాంతాల యొక్క వాతావరణం ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేసి పూర్వపు ఇళ్లని మళ్ళీ బాగు చేసుకుని ఆ ఇళ్లలో పర్యాటకులు వచ్చి ఉండేలా చేస్తే వారికి గ్రామీణ ప్రాంతం యొక్క ఆవశ్యకత తెలుస్తుంది. ఒకప్పుడు మన గ్రామాలు ఎలా ఉండే అర్థమవుతాయి అనేటువంటి ఆలోచనతోటి హోమ్ స్టేలను ఏర్పాటు చేయడం. దీనివల్ల మనకి జరిగేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఇళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆదాయం పెరిగేదానికి కూడా అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా మేము కార్వాన్ టూరిజం పాలసీ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నది, కార్వాన్ ద్వారా ఇప్పటికిప్పుడు మనం 5 స్టార్ హోటల్స్ని 3 స్టార్ హోటల్స్ని కట్టలేకపోయినా కూడా కార్వాన్ లాంటి దాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో ఆ కార్వాన్లోనే ఉండి అవసరమైతే అన్ని ప్రాంతాలని చూసి దాని ద్వారా ఆదాయం ఇచ్చేదానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలోనే వైజాగ్లో మనం హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేటువంటి డబుల్ డెక్కర్ బస్సులను కూడా ప్రారంభించడం జరిగింది. తమరు కూడా చూశారు, ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం పాలసీని కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. అడ్వెంచర్ టూరిజం పాలసీ ద్వారా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి మన సముద్ర తీరంలో, అందులో చీరాల, బాపట్ల ఇవన్నీ కూడా ఉన్నాయి, మంగినపూడి ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రాంతం, అక్కడ వేలంకిని టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతం కానీ, అదేవిధంగా పేరుపాలెం బీచ్ కానీ, వీటన్నిటిలో కూడా ప్రధానంగా మేము అనేక ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా, వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే రామ్దేవ్ బాబా గారితో MOU అధ్యక్ష, వారితో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కన టెంపుల్ టూరిజం కానివ్వండి, మరో పక్కన ఈ కోస్టల్ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎకో టూరిజం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని విశేషంగా ఆకర్షించడానికి, పర్యాటకులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుందనేటువంటి విషయాన్ని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఓకే, అదే ఇచ్చారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఇప్పుడు 0 అవర్ సార్. నిన్న 50 మంది మాట్లాడారు, అయినా మళ్ళీ చాలా పేర్లు ఇచ్చేశారు. నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ అవకాశం రాకపోవచ్చు. సో దయచేసి అంజద భావించవద్దు. ఇప్పుడు సుజనా చౌదరి గారు.